హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పీకేఐడి టెక్నాలజీ. సో లాస్ట్ క్లాస్లో మనం ఫస్ట్ సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ గురించి కోడ్ ఎలా రాయాలో, ఆ కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో లైన్ టు లైన్ ఎగ్జిక్యూషన్ చేసి మీకు అవుట్పుట్ ఎలా వస్తుందో అని కూడా చూపించడం జరిగింది. సో లైన్ టు లైన్ ఎగ్జిక్యూట్ చేసి చూపించాను. సో మరి ఈ క్లాస్లో మనం ప్రింట్ మల్టిప్లికేషన్ ఆఫ్ టేబుల్స్. సో అంటే మన చిన్నప్పటి నుంచి మనకి స్కూల్లో ఏమంటారు, 20 టేబుల్స్ నేర్చుకోండి, 9 టేబుల్స్ నేర్చుకోండి, టేబుల్స్ ఉంటాయి కదా, 1 to 20 టేబుల్స్ నేర్చుకోమని. సో ఆ టేబుల్స్ని ఎలా ప్రింట్ చేయాలి, కోడ్ రాసి మీకు ఏ టేబుల్ కావాలో ఆ టేబుల్ నెంబర్ మీరు ఎంటర్ చేస్తే ఆ టేబుల్ మీకు ప్రింట్ అయిపోతుంది అనమాట. అర్థమవుతుందా? సో మీకు ఏ టేబుల్ కావాలో ఆ టేబుల్ నెంబర్ మీరు ఎంటర్ చేస్తే ఆ టేబుల్ అనేది మీకు అవుట్పుట్ అనేది చూపిస్తుంది అనమాట. మీరు చిన్నప్పుడు చాలా కష్టపడిపోయేవారు టేబుల్స్ నేర్చడానికి. 1 నుంచి 20 నెంబర్స్ 20 టేబుల్స్ నేర్చుకోమనేవారు. సో చాలా కష్టమయ్యేది. సో ఇప్పటికీ కూడా మనకు గుర్తులేవు, నాకే గుర్తులేవు. సో మనం కోడ్ రాసిస్తే మన 20 టేబుల్ కావాలంటే 20 నెంబర్ కొట్టగానే 20 టేబుల్ యాజ్ టీజ్గా ప్రింట్ అయిపోద్ది. 100 టేబుల్ కావాలంటే 100 నెంబర్ కొట్టగానే 100 టేబుల్ ప్రింట్ అవుద్ది. 9999 టేబుల్ కావాలంటే 9999 ఎంటర్ చేస్తే మీకు 9999 అనేది ఆ టేబుల్ అంతా మీకు ప్రింట్ అవుతుంది అనమాట అవుట్పుట్తో. అది ఎలాగవుతుందో ఇప్పుడు మీకు కోడ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో లైన్ టు లైన్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. అర్థమవుతుంది? ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది, ఓకేనా? సో చూడండి. సో సి లాంగ్వేజ్ని ఉపయోగించి టేబుల్స్ ఎలా రాయాలో చాలా చిన్న ప్రోగ్రామింగ్ అనమాట. సో మీరు నెంబర్ ఎంటర్ చేయగానే మీకు ఏ టేబుల్ కావాలంటే ఆ టేబుల్ ఎంటర్ చేయగానే మీకు ఆ టేబుల్ యాజ్ టీజ్గా ప్రింట్ అయిపోతుంది అనమాట, ఓకేనా? సో ఈ టేబుల్ ఎలాగా ఎగ్జిక్యూట్ అవుతుందో మీకు చూపిస్తాను. మీరు కానీ ఇది విఎస్ కోడ్లో రాస్తే F6 కానీ కొట్టగానే కంపైలేషన్ జరిగి రన్ అయిపోద్ది అనమాట. మీరు స్కాన్ ఆఫ్ ఉపయోగించాం కాబట్టి అక్కడ వాల్యూని రీడ్ చేయడానికి కోసం మీరు ఏ టేబుల్ కావాలో ఆ టేబుల్ యొక్క నెంబర్ ఎంటర్ చేస్తే మీకు అవుట్పుట్ అనేది విత్ ఇన్ సెకండ్లో వస్తుంది. సో ఎగ్జిక్యూట్ అది ఎలా జరుగుతుంది, అవుట్పుట్ మనకి ఎలాగేస్తుంది ఇప్పుడు మనకు తెలియాలి కదా. సో అది తెలుసుకోవడం కోసం ఇది ఎలాగ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇప్పుడు మీకు లైన్ టు లైన్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఎండ్ వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడికి వస్తుంది అనమాట. హ్యాజ్ ఇంక్లూడ్ stdio.h హెడర్ ఫైల్ తీసుకోండి. సో నెక్స్ట్ లైన్కి వచ్చింది అనమాట. ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, లైన్ టు లైన్ ఎగ్జిక్యూషన్ జరిగి చివరి వరకు వస్తే అప్పుడు మీకు అవుట్పుట్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ లైన్లో ఏముంది, ఇంటూ మెయిన్ అని తీసుకున్నాం. సో ఇంటూ మెయిన్ అంటే మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అయింది, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ అంటే ఫంక్షన్ అనమాట. మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవ్వబోతుంది. సో నెక్స్ట్ లైన్లో ఏముంది, క్లోజ్డ్ ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఉంది. ఓపెన్ కర్లీ బ్రాకెట్ అర్థం ఏంటంటే మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవ్వబోతుంది అనడానికి అర్థం అనమాట. సో చివరిలో క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్ ఉంటుంది. క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్ ఏంటంటే మెయిన్ ఫంక్షన్ క్లోజ్ అయింది, ఎండ్ అయ్యింది అని అర్థం అనమాట. సో ఓపెన్ కర్లీ బ్రాకెట్ క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్ మధ్యన ఏదైతే మనం రాస్తామో అదే మెయిన్ కంటెంట్. పేరులోనే ఉంది మెయిన్, ముఖ్యమైనది. నీకు కావాల్సిన అవుట్పుట్ కోసం నువ్వు ఇవ్వాల్సిన ఇన్పుట్ అంట ఈ మెయిన్ ఫంక్షన్లోనే రాయాలి, ఈ మెయిన్ ఫంక్షన్లోనే ఇవ్వాలి, ఓకేనా? సో ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఇచ్చాం, లోపలికి వచ్చింది. నెక్స్ట్ లైన్లో ఏముంది, ఇంట్ అనే డేటా టైప్ తీసుకున్నాం. ఆ ఇంట్ అనే డేటా టైప్కి 2 వేరియబుల్ని అసైన్ చేసాం. ఏంటి, IN అనే వేరియబుల్స్ని 2 అసైన్ చేసాం. సో అసైన్ చేసాం కదా. సో మెమొరీ ఈ వేరియబుల్స్కి అనేది మెమొరీ అనేది ఎలికేట్ అవుతుంది అనమాట. కొంత మెమొరీ అనేది కొంత మెమొరీ, కొంత మెమొరీ అనేది ఎలికేట్ చేసుకుంటుంది అనమాట. సో యొక్క మెమొరీ లొకేషన్, యొక్క మెమొరీ లొకేషన్, దీని అడ్రస్ వచ్చేసి 1000 అనమాట. దీని అడ్రస్ వచ్చేసి 1001 అనుకోండి. ఇందులో గార్బేజ్ వాల్యూ ఉంటుంది. మనం వాల్యూ ఇవ్వనంత వరకు కూడా ఆ మెమొరీ లొకేషన్లో గార్బేజ్ వాల్యూ ఉంటుంది. అది ఎంత ఉంటుందో మనం చెప్పలేం. పాజిటివ్ వాల్యూలో ఉండొచ్చు, నెగిటివ్ వాల్యూలో ఉండొచ్చు, ఓకేనా? సో ఎప్పుడైతే మనం ఈ వేరియబుల్కి వాల్యూని అసైన్ చేస్తాం అప్పుడు అందులో ఉన్న గార్బేజ్ వాల్యూ పోయి మీకు మనం ఇచ్చిన వాల్యూ అనేది అందులో స్టోర్ అవుతుంది అనమాట. సో సెమీకోలన్ ఇచ్చాక లైన్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. నెక్స్ట్ లైన్లో ఏముంది, ప్రింట్ఎఫ్ ఉంది. ప్రింట్ఎఫ్ అని ఏంటి, వాల్యూని ప్రింట్ చేయడం. ఏ వాల్యూని ప్రింట్ చేస్తుంది, ప్రింట్ఎఫ్ పక్కన ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ మధ్యలో డబల్ కొటేషన్ మధ్యన ఏదైతే ఇస్తామో ఆ వాల్యూని ప్రింట్ అవుతుంది అనమాట. సో మరి ఇప్పుడు అవుట్పుట్లో ఎక్కడ దాకా రన్ అయింది కదా, మరి ఇప్పుడు ఈ వాల్యూని ప్రింట్ చేయాలి కదా. అవుట్పుట్లో ఈ వాల్యూ ప్రింట్ అవుద్ది. ఎలా ప్రింట్ అవుద్ది చూడండి. ఇది అవుట్పుట్ అనమాట. సో మరి ఇప్పుడు ఈ వాల్యూని ప్రింట్ చేయాలి కదా, ప్రింట్ ఇచ్చిన వాల్యూని ప్రింట్ చేయాలి కదా. ఈ వాల్యూ యాజ్ టీజ్గా ప్రింట్ అయిపోతుంది. ఏంటని, ఎంటర్ ఏ
టేబుల్ ఈజ్ ఈక్వల్ టు ఉంది కదా. సో ఇక్కడ మీకు కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఎందుకు? నెక్స్ట్ లైన్లో రండి, సెమికోలం ఇచ్చగా నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. మీరు అవుట్పుట్లో ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటుంది. అది ఎందుకో చెప్తాను చూడండి. నెక్స్ట్ లైన్లో ఏముంది? స్కాన్ఎఫ్ ఉంది. ఇక్కడ స్కాన్ఎఫ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటుంది. స్కాన్ఎఫ్ పని ఏంటి? టు రీడ్ ద డేటా ఆన్ కన్సోల్ ఇన్ రన్ టైమ్. రన్ టైంలో డేటాని రీడ్ చేసుకోవడం కోసం మనం స్కాన్ఎఫ్ ఇచ్చాం. మనకి ఏ టేబుల్ కావాలి, మనకి ఏ టేబుల్ యొక్క డేటా కావాలి అనే దానికోసం స్కాన్ఎఫ్ ఉపయోగించారన్నమాట. ఇక్కడ మనం వాల్యూ ఇచ్చివచ్చు. మాన్యువల్గా ఇస్తే ఇక్కడ ఎన్నకు ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ యొక్క డేటాయే వస్తుంది. మనం ఇక్కడ స్కాన్ఎఫ్ ఉపయోగించాం కాబట్టి మనకు నచ్చిన నెంబర్ ఇచ్చుకోవచ్చు, మనకు నచ్చిన టేబుల్ వస్తుంది అనమాట. నువ్వు ఏ టేబుల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ టేబుల్ యొక్క అవుట్పుట్ నీకు వస్తుంది. స్కాన్ఎఫ్ పని ఏంటి? టు రీడ్ ద డేటా ఆన్ కన్సోల్. రన్ టైంలో డేటాను రీడ్ చేసుకుంటుంది. ఏ డేటాను రీడ్ చేసుకుంటుంది? ఎన్ వేరియబుల్ యొక్క డేటాను రీడ్ చేసుకుంటుంది. ఈ ఎన్ వేరియబుల్ యొక్క డేటాను రీడ్ చేసుకుంటుందని స్కాన్ఎఫ్కి ఎలా తెలుస్తుందంటే ఎన్ ముందు ఎండ సింబల్ ఉపయోగిస్తాం అనమాట. అది ఉపయోగిస్తేనే ఎన్ డేటాను రీడ్ చేసుకుంటుంది. రీడ్ చేసుకున్న డేటా అనేది ఈ %లో స్టోర్ అవుతుంది అనమాట. సో ఫర్ సపోజ్ మీకు ఈ ఎన్ వేరియబుల్కి 10 అనే నెంబర్ ఇచ్చామన్నమాట. 10th టేబుల్ మనకు కావాలి. సో 10 ఎక్కం కావాలి. ఆ 10 ఇక్కడ ఎంటర్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఎన్లో గార్బేజ్ వాల్యూ పోయి 10 స్టోర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ లైన్లోకి వస్తాం. అప్పుడు మళ్ళీ ఇక్కడ 10 ప్రింట్ అవుతుంది అనమాట. కర్సర్ బ్లింక్ అవుతుంది కదా, 10 ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ లైన్లోకి వస్తాం. నెక్స్ట్ లైన్లో ఏముంది? ఫర్ లూప్ ఉంది. ఇప్పుడు ఈ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకేనా? ఫర్ లూప్లో 3 కేటగిరీస్ ఉంటాయి. సో ఫస్ట్ సెమీకోలం ముందు ఉన్నది ఇనిషియలైజేషన్, వేరియబుల్కి డేటా ఇనిషియలైజేషన్ అవుతుంది అనమాట. సెకండ్ పార్ట్లో ఉన్నది కండిషన్, థర్డ్ పార్ట్లో ఉన్నది ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇందులో 3 పార్ట్స్ ఉంటాయి. ఈ పార్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, ఈ పార్ట్ ఇవ్వకపోయినా పర్లేదు. ఐకి వాల్యూని ఎక్కడైనా అసైన్ చేసుకోవచ్చు. ఐకి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఎక్కడైనా ఇచ్చివచ్చు. కానీ కండిషన్ మాత్రం ఫర్ లూప్లోనే ఉండాలి. సో కండిషన్ ఒకటి ఇచ్చినా సరే ఇక్కడ సెమీకోలమ్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ ఇనిషియలైజేషన్ ఇవ్వకపోయినా సెమీకోలం ఇచ్చి కండిషన్ ఇవ్వాలి. ఇక్కడ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఇవ్వకపోయినా సెమీకోలం ఇచ్చి ఆపేయాలి, కానీ సెమీకోలం మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. అర్థమవుతుందా? సో ఫర్ లూప్ యొక్క సింటాక్సే అదనమాట. అర్థమవుతుందా? సో ఈ కండిషన్ చెక్ చేయాలి. ఈ కండిషన్లో ఏముంది? I ఈజ్ ఈక్వల్ టు 1, I లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n, I ప్లస్ ప్లస్ ఉంది ఈ కండిషన్లో. సో లోపలికి వెళ్తుంది అనమాట. ఫర్ లూప్ లోపలికి వెళ్ళి I ఈజ్ ఈక్వల్ టు 1, ఐకి ఇక్కడ వాల్యూని అసైన్ చేస్తాడు. ఈ 1 అనే డేటా అనేది ఈ ఐలో స్టోర్ అవుతుంది అనమాట, అసైన్ అవుతుంది. అప్పుడు ఐలో ఉన్న గార్బేజ్ వాల్యూ పోయి 1 స్టోర్ అవుతుంది అనమాట. సో అప్పుడు కండిషన్లోకి వస్తుంది. కండిషన్లో ఏముంది? I లెస్ దాన్ ఈక్వల్స్ టు n ఉంది. I వాల్యూ ఎంత? 1. లెస్ దాన్ ఈక్వల్స్ టు n. n వాల్యూ ఎంత మరి? 10 కదా. సో కండిషన్ ఏమైంది? ట్రూ అయింది కదా. 10 కన్నా I చిన్నది కదా, అదే 1 చిన్నది కదా. I లెస్ దాన్ ఈక్వల్స్ టు n కదా. సో I అనేది n కన్నా చిన్నది, అంటే 1 అనేది 10 కన్నా చిన్నది కాబట్టి కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఫర్ లూప్ లోపలికి వస్తుంది అనమాట. ఫర్ లూప్ లోపల ఏముంది? ప్రింట్ఎఫ్ ఉంది. ప్రింట్ఎఫ్ పని ఏంటి? వాల్యూని ప్రింట్ చేయాలి. ఏ వాల్యూని ప్రింట్ చేయాలి? ప్రింట్ఎఫ్ లోపల ఏముంటుంది? ప్రింట్ఎఫ్ ఎప్పుడు కూడా రైట్ నుంచి లెఫ్ట్కి ఎగ్జిక్యూట్ అవుద్ది. ప్రింట్ అవ్వడం మాత్రం లెఫ్ట్ నుంచి రైట్కి ప్రింట్ అవుతుంది అనమాట. ఫస్ట్ రైట్ సైడ్లో ఏముంది? టూ వేరియబుల్స్ ఒక చిన్న కండిషన్ ఉందన్నమాట. అర్థమవుతుంది? వేరియబుల్స్తో ఉన్న కండిషన్ ఉందన్నమాట. సో ఫస్ట్ వేరియబుల్ అనేది ఫస్ట్ %లో స్టోర్ అవుతుంది వాల్యూ. సెకండ్ వేరియబుల్ యొక్క డేటా అనేది సెకండ్ %లో స్టోర్ అవుతుంది. థర్డ్ వేరియబుల్లో ఉన్నది థర్డ్ %లో స్టోర్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ వేరియబుల్లో ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వస్తుంది. లెఫ్ట్లో ఏముంది? ఫస్ట్లో ఏముంది? %e ఉంది. %e యొక్క ఇక్కడ ఫస్ట్ వేరియబుల్ ఉంది కదా, ఫస్ట్ వేరియబుల్ ఎంత ఉంది? ఇంత స్టోర్ అవుతుంది కదా, 10 ఉంది. సో ఇక్కడ 10 ఉంది. తర్వాత ఏముంది? ఇంట్ అనే సింబల్ ఉందన్నమాట. సో ఇంట్ అనే సింబల్ యాస్టీజ్గా ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ ఏముంది? %e ఉంది. నెక్స్ట్ వేరియబుల్ ఏముంది? I ఉంది. ఐలో ఉన్న డేటా అనేది నెక్స్ట్ %లో స్టోర్ అవుతుంది. ఐలో ఎంత ఉంది? 1 ఉంది. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉంది. ఈజ్ ఈక్వల్ టు కూడా ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ %e ఏముంది? ఇక్కడ చిన్న కండిషన్ ఉందన్నమాట. ఇక్కడ ఏ కండిషన్ ఉంది? n ఇంటూ I అని ఉందన్నమాట. సో n ఇంటూ I ఉంది కాబట్టి మరి దీన్ని సాల్వ్ చేయాలి. n ఎంత? 10. I అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 10 అనమాట. 10 1s 10 కదా. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఆ వాల్యూ అనేది ఈ %లో స్టోర్ అవుతుంది. ఎంత వచ్చింది? 10 వచ్చింది. ఆ 10 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట. సో అప్పుడే అయిపోలేదు. ఇది అయిపోయిన తర్వాత ప్రింట్ఎఫ్ అయిపోయింది కదా, మళ్ళీ ఇక్కడ డిక్రిమెంట్కి వస్తుంది అనమాట. ఈ కండిషన్కి వస్తుంది, ఈ కేటగిరీకి. ఇక్కడ I వాల్యూ ఎంత ఉంది? I వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. 1కి 1 యాడ్ అవ్వాలన్నమాట. ప్లస్ ప్లస్ అంటే 1 వాల్యూ ఇంక్రీజ్ చేయండి అని. దేనికి ఇంక్రీజ్ చేయమని? ఐకి. ఐలో ఎంత ఉంది ఇప్పుడు? 1 ఉంది. 1 + 1
2 అయింది. సో 2 అయింది కాబట్టి కండిషన్ మళ్ళీ లోపలికి వస్తుంది అనమాట. కండిషన్ లోపలికి వస్తుంది ఇటరేషన్. మళ్ళీ ఈ కండిషన్ ఇన్స్టల్ చేసిన ఓన్లీ 1 టైం, దీంతో మరి పని ఉండదు అనమాట. వాల్యూ ఇన్స్టల్ చేసిన తర్వాత కండిషన్ లోపలికి వచ్చింది. కండిషన్ లోపల ఏముంది, i <= n ఉంది. ఐలో ఎంత ఉంది, 2 ఉంది. <= 10. సో కండిషన్ ఏమైంది, 2 అయింది. 10 కన్నా 2 చిన్నది కదా, i కన్నా n పెద్దది కదా. సో 10 కన్నా 2 చిన్నది కాబట్టి కండిషన్ 2 అయింది కాబట్టి ఫర్ లూప్ లోపలికి వెళ్తుంది అనమాట. లోపల ఏముంది, ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఉంది. ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యాజ్ టీజ్గా ప్రింట్ అవుతుంది అనమాట. ప్రింట్ఎఫ్ ఎప్పుడు కూడా రైట్ నుంచి లెఫ్ట్కి ఎగ్జిక్యూట్ అవుద్ది, లెఫ్ట్ నుంచి రైట్కి ప్రింట్ అవుద్ది. రైట్లో 3 వేరియబుల్స్ ఉన్నాయి, లెఫ్ట్లో 3% ఉన్నాయి. సో పర్సెంటేజ్లో ఇక్కడ డబుల్ కొటేషన్ మధ్యలో ఏముంటుంది, ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ పర్సెంటేజ్లోకి ఫస్ట్ n స్టోర్ అవుతుంది అనమాట. nలో ఇప్పుడు ఎంత ఉంది, 10 ఉంది, 10 అవుతుంది. సో తర్వాత ఎంత ఉంది, ఇంటూ ఉంది. ఇంటూ కూడా ప్రింట్ అవుతుంది అనమాట. తర్వాత పర్సెంటేజ్ ఉంది. పర్సెంటేజ్లోకి ఐలో ఉన్న వాల్యూ స్టోర్ అవుతుంది. ఐలో ఎంత ఉంది ఇప్పుడు, 2 ఉంది కదా. ఐలో ఎంత ఉంది, 2 ఉంది కదా. సో 2 ప్రింట్ అవుద్ది. = ఇప్పుడు ఈ పర్సెంటేజ్లోకి ఇది సాల్వ్ చేయాలన్నమాట. n ఇంటూ ఐ ఉంది కదా, nలో ఎంత ఉంది, 10 ఉంది. 10 ఇంటూ 2 ఐలో ఎంత ఉంది, 2 ఉంది కదా. 10 ఇంటూ 2 20 అయింది అనమాట. సో ఇది సాల్వ్ చేసిన తర్వాత వచ్చే వాల్యూ అనేది ఈ పర్సెంటేజ్లో స్టోర్ అవుతుంది. అంటే = పక్కన ఉన్న పర్సెంటేజ్లో 20 ప్రింట్ అయింది అనమాట. సో ప్రింట్ ఆఫ్ ఫంక్షన్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి వస్తుంది, డిక్రిమెంట్కి వస్తుంది. డిక్రిమెంట్లో ఏముంది, i++ ఉంది. i++ ఎంత ఉందా, ఐలో ఎంత ఉంది, 2 ఉంది. 2 + 1 3 అయింది అనమాట. సో మళ్ళీ ఐ వాల్యూ ఎంత అయింది, 3 అయింది. ఐలో అప్పుడు 3 స్టోర్ అవుద్ది. మళ్ళీ కండిషన్కి వస్తుంది. కండిషన్ ఏముంది, i <= n అని ఉందన్నమాట. సో ఐలో ఎంత ఉంది, 3 ఉంది. <= 10. కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. 10 కన్నా 3 చిన్నది కదా, 10 కన్నా 3 చిన్నది కదా. సో కండిషన్ ట్రూ అయింది కదా. మళ్ళీ ప్రింట్ఎఫ్లోకి వెళ్తాం. ప్రింట్ఎఫ్ అనేది వాల్యూని ప్రింట్ చేయాలి. సో యాజ్ టీజ్గా ఫస్ట్ పర్సెంటేజ్లోకి ఫస్ట్ వేరియబుల్లో డేటా స్టోర్ అవుతుంది, సెకండ్ పర్సెంటేజ్లోకి సెకండ్ వేరియబుల్ డేటా స్టోర్ అవుతుంది, థర్డ్ పర్సెంటేజ్లోకి థర్డ్ వేరియబుల్ డేటా స్టోర్ అవుతుంది. సో ఫస్ట్ పర్సెంటేజ్లో ఎంత ఉంది, 10 ఉంది. అవుట్పుట్లో ఇలా ప్రింట్ అవుతుంది మీకు, ఇది అవుట్పుట్ ఇది. సో తర్వాత ఇంటూ యాజ్ టీజ్గా ప్రింట్ అవుతుంది. సెకండ్ పర్సెంటేజ్లో ఎంత ఉంది, 3. ఐ వాల్యూ ప్రింట్ చేయాలి. ఐ వాల్యూ ఎంత, 3 అనమాట. 3 ప్రింట్ అవుతుంది. = మరి ఇక్కడ చిన్న కండిషన్ ఉంది కదా, కండిషన్ సాల్వ్ చేయాలి కదా. n ఇంటూ ఐ ఎంత, n 10, i 3 = 30. సో ఈ 30 అనేది ఈ పర్సెంటేజ్లో స్టోర్ అవుద్ది. ఇక్కడ 30 ప్రింట్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా. సో ఇలాగా కంటిన్యూస్ ఎంతవరకు వెళ్తాయి, ఎంతవరకు రొటేట్ అవుద్ది, ఐ వాల్యూ n వాల్యూకి ఈక్వల్ అయినంత వరకు, ఐ వాల్యూ ఎక్కువైనంత వరకు రిపీట్ అవుతుంది అనమాట. ఐ వాల్యూ ఎంత ఉంది, n వాల్యూ ఎంత ఉంది, 10. సో మీరు యాజ్ టీజ్కి ఇలా చేసుకుంటూ వెళ్ళండి. సో మీకు ఇలా చేస్తూ రిపీటెడ్ అవుతూనే ఉంటుంది. ఎంతవరకు, n వాల్యూకి వచ్చినంత వరకు. n వాల్యూ ఎంత ఉంది, 10 వరకు కదా. సో చేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ ఎంత అవుద్ది, సో ఇక్కడ ఎంత ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది, 9 ఉంది. ఇక్కడ ఆగండి. ఇక్కడ 4 <= 10, 5 <= 10, 6 <= 10, 7 <= 10, 8 <= 10, 9 <= 10. సో ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ 9 వరకు ప్రింట్ అయిపోద్ది. ఇక్కడ 9 వరకు ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, 9 <= ఇవన్నీ మీకు చేస్తాను అనమాట. ఇలాగే ఇప్పుడు చెప్పాను కదా, ఇలాగే రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట సీక్వెన్షియల్గా. సో 4 నుంచి ఇలా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చామన్నమాట. 9 <= 10 ఏమైంది, ఇప్పుడు ఐలో ఎంత ఉంది, 9 ఉంది. సో కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. ఫర్ లూప్ లోపలికి వస్తుంది. ఫర్ లూప్లో ఏముంది, ప్రింట్ఎఫ్ ఉంది. సో ప్రింట్ఎఫ్ అనేది వాల్యూని ప్రింట్ చేయాలి. ఫస్ట్ వేరియబుల్లో ఉన్న డేటా ఫస్ట్ పర్సెంటేజ్లోకి, సెకండ్ వేరియబుల్లో డేటా సెకండ్ పర్సెంటేజ్లోకి, థర్డ్ వేరియబుల్లో డేటా థర్డ్ పర్సెంటేజ్లోకి స్టోర్ అవుద్ది. ఫస్ట్ వేరియబుల్ ఎంత ఉంది, n ఎంత, 10. తర్వాత ఏముంది, ఇంటూ ఉంది. తర్వాత పర్సెంటేజ్కి ఏ వాల్యూ, ఐ వాల్యూ. ఐ వేరియబుల్లో డేటా ఎంత ఉంది, 9 ఉంది. 9 = ఉంది. తర్వాత పర్సెంటేజ్లోకి ఇది సాల్వ్ చేయాలి. ఇది కూడా ఇలాగ అవుద్ది. ఇక్కడ n వాల్యూ ఎంత, 10 ఇంటూ ఐ వాల్యూ ఎంత, 9 = 90 అనమాట. ఈ 90 అనేది పర్సెంటేజ్లో స్టోర్ అవుద్ది. ఇక్కడ అవుట్పుట్లో 90 అని ప్రింట్ అవుతుంది అనమాట. అప్పుడు మళ్ళీ డిక్రిమెంట్కి వస్తుంది. డిక్రిమెంట్కి వచ్చిన తర్వాత ఐ వాల్యూ ఎంత ఉంది, 9 ఉంది. 9 + 1 10 అయింది. సో మళ్ళీ కండిషన్లోకి వెళ్తుంది. కండిషన్లో ఏముంది, i <= n ఉంది. ఐ వాల్యూ ఎంత, 10 అయింది. <= 10. సో ఐ వాల్యూ 10 అయింది, n వాల్యూ 10 అయింది. ఈక్వల్ ఉంది కదా, <= సో కండిషన్ ట్రూ అయింది అనమాట. ఈక్వల్ అయ్యింది. తక్కువ అప్పుడు ఈక్వల్ అయ్యింది. సో ఫర్ లూప్ లోపలికి వెళ్తుంది. ఫర్ లూప్లో ఏముంది, ప్రింట్ఎఫ్ ఉంది. ప్రింట్ఎఫ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట యాజ్ టీజ్గా. సో 10 ఇంటూ ఐ వాల్యూ ఎంత, 10. సో ఇది సాల్వ్ చేయండి. ఇది అనేది పర్సెంటేజ్లో స్టోర్ అవ్వాలి. ఇది సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది,
10 × 10 100 వచ్చింది. ఈ 100 అనేది పర్సెంటేజ్లో స్టోర్ అవుతుంది, అంటే ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట. 100 అని వచ్చింది అనమాట. సో మళ్ళీ ఇంక్రిమెంట్కి వెళ్తుంది. ఇంక్రిమెంట్ చెక్ చేయండి. 10లో ఎంత ఉంది, ఐలో ఎంత ఉంది, 10 ఉంది. 10 + 1 11 అయిపోయింది అనమాట. సో మళ్ళీ కండిషన్కి వస్తుంది. కండిషన్లో ఏముంది, I less than or equals to ఎంత, 11 less than or equals to 10. కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయిపోయింది. 10 కన్నా 11 చిన్నదేంటి, కాదు కదా, పెద్దది కదా. పోనీ 10 కన్నా 11 ఈక్వల్ కాదు కదా, కండిషన్ ఫెయిల్ అయిపోయింది. కాబట్టి డైరెక్ట్గా ఫర్ లూప్ అనేది బయటకు వచ్చేస్తుంది. బయట ఏముంది, రిటర్న్ 0 ఉంది. సో నెక్స్ట్ లైన్లో క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్ ఉంది. ప్రోగ్రామింగ్ అనేది ఎండ్ అయిపోయింది అనమాట. సో మీకు అవుట్పుట్ ఇలా వస్తుంది. 10 టేబుల్ ప్రింట్ అవుతుంది అనమాట. 10 1 10, 10 2 20, 10 3 30, 10 4 40, 10 5 50, 10 6 60, అలాగా 10 × 10 100 ప్రింట్ అవుతుంది అనమాట. 10 టేబుల్ ఇలా ప్రింట్ అవుతుంది అనమాట. మీకు అవుట్పుట్ ఇలా వస్తుంది అనమాట. ఇదంతా మీరు ఇక్కడ 10 నెంబరు ఎంటర్ చేయండి. ప్రోగ్రామింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్కాన్ఎఫ్లో మీరు ఇక్కడ 10 నెంబర్ ఎంటర్ చేయగానే విత్ ఇన్ సెకండ్లో ఈ అవుట్పుట్ మీకు ప్రింట్ అవుద్ది. బట్ ఇంటర్నల్గా ఎంత ప్రాసెస్ జరుగుతుంది అనమాట. ఇక్కడ 10 బదులు మీరు 100 ఇవ్వండి, 100 టేబుల్ ప్రింట్ అవుద్ది. ఇక్కడ మీరు 100 ఇవ్వగానే 100 టేబుల్ ప్రింట్ అయిపోద్ది. విత్ ఇన్ సెకండ్లో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఇలా ఎనలైజ్ చేయడం మీకు రావాలి. అదే నా బాధ. ఎవరికి కూడా ఎనలైజ్ చేయడం రావట్లేదు. ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ చేయడం, ఫర్ లూప్ సింటాక్స్ తెలుసు, ఫర్ లూప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో తెలుసు, కానీ ఎనలైజ్ చేయడం రావట్లేదు. ఎప్పుడైతే నీకు ఎనలైజ్ చేయడం వస్తుందో అప్పుడే కోడ్ రాయడం నీకు వస్తుంది అనమాట. అర్థమవుతుందా? టేబుల్ ఎలా ప్రింట్ అవుతుందో నీకు ఐడియా ఉంటే ఆ టేబుల్ ఎలా ప్రింట్ చేయాలో నీకు ఒక ఐడియా వస్తుంది. నీకు అసలు మ్యాథమెటికల్లో టేబుల్ అంటే నీకు తెలీదు అంటప్పుడు సి ప్రోగ్రామ్ దాని గురించి ఎలా రాస్తాం? ఫస్ట్ టేబుల్ అంటే ఏంటో తెలుసుకోవాలి, ఆ టేబుల్ ఎలా ప్రింట్ అవుతుందో తెలుసుకోవాలి, వాల్యూ ఎలాగా యాడ్ అవుతుంది, ఎలా మల్టిప్లికేషన్ అవుతుంది, ఎలా ప్రింట్ అవుతుందో తెలుసుకోవాలి. అప్పుడు కోడ్ రాయడానికి నీకు ఐడియా వస్తుంది అనమాట. సో ఇన్పుట్ ఏం తీసుకోవాలి నీకు తెలిస్తే అవుట్పుట్ ఏం వస్తుందో నీకు అవగాహన వస్తుంది. అవుట్పుట్ నీకు ఏం కావాలో తెలుస్తా, దానికోసం ఇన్పుట్ ఏమి ఇవ్వాలో నీకు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ ఫర్ లూప్ ఉపయోగించాను. ఇంకా నువ్వు తెలివిలో ఏదైతే నీకు ఒక ఐడియా ఉంటే ఇక్కడ వైల్ లూప్ కూడా ఉపయోగించవచ్చు. నేను ఫర్ లూప్ తీసుకున్నా, నువ్వు వైల్ లూప్ ఉపయోగించి కూడా చేయొచ్చు. ఇది ఏది కాదు, ఇంకోలాగా కూడా చేయొచ్చు మాన్యువల్గా. ఇక్కడ ఒకసారి ప్రింట్అప్ రాసాం, నువ్వు వాల్యూ ఎంటర్ చేయకుండా 10 టైమ్స్ తిరిగింది అనమాట. ఇక్కడ ఫర్ లూప్ ఉపయోగించాం కాబట్టి. ఫర్ లూప్ కాకుండా ఇంకా కొద్దిగా కష్టమైన పని ఏంటి తెలుసా, 10 టైమ్స్ ప్రింట్అప్ ఇవ్వాలి. ఇలాగా ప్రింట్ 10 టైమ్స్ ఇస్తే 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది అనమాట. ఎంత టైం వేస్ట్, ఎంత స్టోరేజ్ వేస్ట్, ఎంత మెమొరీ వేస్ట్. చూడండి సింపుల్గా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 లైన్స్లో ప్రోగ్రామింగ్ అయిపోయింది. అదే నువ్వు మాన్యువల్గా 10 టైమ్స్ ప్రింట్ చేస్తే అదో 12 10 ఇదో 22 లైన్స్ అయింది. ఎంత స్టోరేజ్ అవుతుంది, ఎంత టైం వేస్ట్ అవుతుంది. సో ఏ దాని గురించి అయినా సరే, ఏ ప్రోగ్రామింగ్ గురించి అయినా సరే నీకు అనలైజ్ చేయడం వస్తే నీకు కోడ్ రాయడం వస్తుంది. ఫస్ట్ దాని గురించి తెలుసుకోండి. అదంటే ఏంటి తెలుసుకోవడంలో తప్పేంటి లేదు. సో తెలియకన్నా నాకు తెలిసి అనేదానికన్నా తెలుసుకొని తెలిసి అనడం బెస్ట్ కదా. ఆలోచించే మైండ్ సెట్ నీకు రావాలి. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఏ ప్రోగ్రామింగ్ అయినా సరే ఫస్ట్ దాని గురించి తెలుసుకోండి. దానికి అవుట్పుట్ కోసం ఇన్పుట్ ఏమి ఇవ్వాలో ఐడియా ఆలోచించండి. ఇన్పుట్ ఏమి ఇవ్వాలో తెలిస్తే అవుట్పుట్ ఏం వస్తుందో తెలుస్తుంది. ఇంకొకటి, నీకు అవుట్పుట్ ఏం కావాలో నీకు ఒక ఐడియా వస్తే ఇన్పుట్ దానికోసం ఏమి ఇవ్వాలో ఒక ఐడియా వస్తుంది. సో దాని గురించి తెలుసుకున్న తర్వాత అప్పుడు అల్గారిథము ఫ్లో చార్ట్ ఒక రాసుకొని అప్పుడు కోడ్ ఇలా బిల్డ్ చేయాలన్నమాట. సో నీకు ఇక్కడ టేబుల్ అంటే ఒక ఐడియా ఉంది కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది, టేబుల్ ఇలా ప్రింట్ అవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది, యాడ్ అవుతుంది అని నాకు ఐడియా ఉంది కాబట్టి నేను సింపుల్గా రాశాను. అదే నాకు టేబుల్ ఈ ఫర్ లూప్ గురించి నాకు తెలియకపోతే, వైల్ లూప్ గురించి నాకు తెలియకపోతే నేను రాయలేను కదా. సో ఎప్పుడైనా సరే బేసిక్స్ ఫండమెంటల్స్ అనేవి మాత్రం పక్కాగా నేర్చుకోండి, గట్టిగా నేర్చుకోండి. ఏ సాఫ్ట్వేర్కి అయినా సరే ఫండమెంటల్సే ముఖ్యం అనమాట. డైరెక్టర్గా నేను క్రికెట్ మ్యాచ్ ఆడేదంటే ఎవడు పట్టించుకోడు. ముందు కింద నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి బ్యాట్ పట్టుకోవడం రావాలి, బౌలింగ్ చేయడం రావాలి, ఫీల్డింగ్ రావాలి, కీప్ రావాలి, అదమంతా రన్నింగ్ రావాలి. అన్నీ వస్తేనే అప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడగలం. అదమంతా ఇవేవి నేర్చుకోకుండా డైరెక్టర్గా మ్యాచ్ ఆడుతానంటే ఏటవుద్ది, తోసేస్తారు బయటికి, లేదా దెబ్బలు తగులుతాయి. సో ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోండి. ఓకేనా? సో మన వీడియో మీకు అనిపిస్తే మాత్రం మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక నలుగురికి షేర్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా, నా ఎక్స్ప్లెనేషన్లో డౌట్ ఉన్నా, మీకు కోడింగ్లో ఏదైనా డౌట్ ఉంటే మాత్రం మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా తెలియజేస్తాను, మీకు ఖచ్చితంగా రిప్లై చేస్తాను, మీ డౌట్ క్లారిఫై చేస్తాను. ఓకేనా? సో అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.